దేశంలోని కీలకమైన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 18న నిర్వహించిన యూజీసీ నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, అందుకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. జూన్ 18న జరిగిన యూజీసీ నీట్ పరీక్షపై కేంద్ర హోంశాఖకు చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనాలిటిక్స్ యూనిట్ నుంచి తమకి కీలక సమాచారం అందిందని, దాని ఆధారంగా యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలిపింది. అందుకే ఆ పరీక్షను రద్దు చేశామని స్పష్టం చేసింది కేంద్ర విద్యాశాఖ. యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించే బాధ్యతను సీబీఐకి అప్పగిస్తామని తేల్చి చెప్పింది కేంద్ర విద్యాశాఖ. ఈ పరీక్షల్లో పారదర్శకత, ప్రమాణాలు, సమగ్రతలను కాపాడటం కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా 1205 సెంటర్లలో జరిగిన యూజీసీ నెట్ పరీక్షను దాదాపు 9 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మరోవైపు నెట్ పేపర్ లీకేజీపై, పన్నుల ఆరోపణలపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. గ్రేస్ మార్కులు రద్దు చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. బీహార్లో జరిగిన నీట్ పరీక్షల్లో చోటు చేసుకున్న అవకతవకలపై పోలీసులు విచారణ చేస్తున్నారని, ప్రాథమిక ఆధారాలతో నెట్లో అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణకు వచ్చామని, బీహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది కేంద్రం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.